రాష్ట్రంలో అభివృద్ధి పనులు అభివృద్ధి ఏమీ లేదు. ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు, లేనోడికి అసలు లేదు, మార్గం లేదు. ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు అభివృద్ధి అనేది. నథింగ్. బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు చంద్రబాబు రావటం, ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్, అంతా ట్యాంపరింగ్. వాళ్ళు సొంతంగా రాలే. చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రం దొంగల దోపిడీ అయిపోయింది ఒక విధంగా. అది జరిగింది. నష్టాలు జరిగినాయి అంటారు. అన్ని లాస్లేనండి. ఏం చేశారు? ఇవన్నీ రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి కానీ పేదోడు బాగుపట్ల. ఆడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు. అది మరి ఇదే విధానంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తాను బస్సు యాత్రలు న్యాయంగా రాలేదండి, అన్యాయంగా అడ్డగోలుతనంగా వచ్చారు ఈ రాజ్యానికి. అడ్డగోలుతనంగా మధ్యలోనే పోతారు. చెప్తున్నాను కదా, పథకాల్లో ఏమీ అందుకోలేదు. పథకాలు గడుదుగుడ్డి అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా, పథకాలు ఏమి ఇవ్వట్లా. నథింగ్. ఒక బియ్యము పంచదార అంతే తప్ప ఏమి ఇవ్వట్లా. వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటనకు ప్రస్తుత నాయకులు వెళ్తున్నారు. వాళ్ళ బొక్సంలో నింపుకోవటానికి వెళ్ళారు విదేశం. ఎవడ చెప్పుకోండి ఎందుకు వెళ్తారండి? రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళారని మరి మాజీ నాయకులు కూడా అడుగుతున్నారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పరు. దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు. ఇందులో ఇంకొక అంశం ఉంది మేడం. అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజుగా ఎవరైతే ఉన్నారో రేపు పట్టాభిషేకం కాదు. లోకేష్ అయితే ఇంకా రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది. లోకేష్కి ఏం జ్ఞానం ఉందండి? ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కటానికి? సీఎం బరిలో ఉంచితే మంచిది అంటున్నారు. గాడిది గుడ్డ అండి, ఏం రాడు. ఏదో వాళ్ళ నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన ఎక్కువైనా లోకేష్ వస్తే అసలు జరగదండి. చెప్తున్నాను, రెడ్ బుక్ వ్యవహారమే అవుతుంది. ఆయన అందరు నరుక్కోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఆయన చేయగలుగుతున్నారు? ఇక ఆయన సంగతి చెప్పక, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మనం చెప్పలేం. అంటే ఉత్తరాంధ్ర మీద అంత జ్ఞానం లేదు. ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి. ఇప్పుడు పరువు పోయింది అయింది. సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది. నేను డబ్బు కోసం ఆశించి రాలేదు, నేను ప్రజలకు గుడ్డండి. ఎవడైనా డబ్బు కోసమే, ఎవడైనా డబ్బు కోసమే. జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు. చెప్పారు 15 ఏళ్ళు ఎవరిని రానివనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ 15 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల్లో అతనే వస్తాడు ట్యాంపరింగ్ వల్ల. అది లేకుండా ఉంటేనే బాగుపడతారు. ట్యాంపరింగ్ అనేది అట్టడుకి వెళ్ళిపోవాలి. ఓట్ల పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఆల్ ఇండియా బాగుపడుతుంది. ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. రేపు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు. పరిపాలన బాగా ఉంది, చాలా బాగా చేశాడు. ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి. చెప్తున్నాను. డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మేసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళు అంటున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు ఇంతకు ముందు గత ప్రభుత్వం చేసింది, మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే. వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటికి చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది? అది ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. మరి ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు. వాళ్ళకి ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే, అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి టైంలో, దసరా టైంలో, దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే. నేను అక్కడే ఉన్నా, ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపతండాలు వస్తున్నారు. అది ఆదరణ చూస్తామే కానీ ఓట్లలో గెలిచారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపించలా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియని ఇది
అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లో ఎవరు అందించలేదు అంటున్నారు, కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు చేయలే? ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళ కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు, ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదైనా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన అదే హైదరాబాద్లో ఇక్కడికి ఫ్లైట్లో తిరుగుతున్నారుగా, ఆ గాలిలో తీసి ఫోటోలు తీసుకుంటున్నారు కదా, అదే ఉండడం జనాల్లో. అంతకుముందు వచ్చి ఊగిపోయాడు అని, ఇప్పుడు అదేం లేదే. మరి అంటే మన కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను అదేంటి ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు అవి. తీర్చలేని సమస్యలు ఎట్ట అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1,00,000 కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1,00,000 ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్ళే మాటలు తప్ప. 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. మరి ఎలా సార్? స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క అందినోళ్ళు అందినాయి అంటున్నారు, అందనోళ్ళు అందలేదు అంటున్నారు. కాబట్టి ఒపీనియన్ వాళ్ళకే వదిలేద్దాం. ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టేట్లో ఏదుంటే అదే అనే స్థానిక ఎన్నికలు అంటే పైన ఏదైతే ఉందో దాన్ని బట్టే ముందుకెళ్తారు తప్ప వాళ్ళేదో ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, జగన్ గెలిచాడు, ఇక్కడ గెలుస్తాడా? ఒకవేళ సపోజ్ ఇక్కడ జగన్ పైన నుంచున్న వాళ్ళు ఎవరన్నా గెలిచారు అనుకో, పైనుంచి ఏమైనా పథకాలు వస్తారా? కనీసం ఆ ప్రెసిడెంట్ గెలిచాడు అంత పేరుకి తప్ప అక్కడికి ఏమీ రావు, వాడి తరపున చేయడానికి ఏమీ రావు. మన పక్కన ఉన్న అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి, మిగతా వాళ్ళకి వీళ్ళకి లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు కదా. సిద్ధం అవుతాం అంటే అండి అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే, అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకుముందు, ఏదన్నా చేశాడా? ఇట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది అంటే? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకు మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళేంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది 2029లో చూపిస్తారు జనం. 9 కదా. కొత్త పథకాలు ఏం లేవు, పాత పథకాలే పేర్లు మార్చారంటారు. పాత పథకాలే అయ్యి కొత్త పథకాలు ఏం లేవు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సినిమా లేదు అక్కడ. ఇళ్ల స్థలాలకు బాగా భారీ ఎత్తున పాపం నిరసనలు వస్తున్నాయి. గతంలో బాండ్లు ఇచ్చినా కానీ స్థలాలు అప్పుడు చూపించుకోవడంతో ప్రభుత్వాలు దిగిపోయాయి. ఇప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ప్రభుత్వం. అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ కూడా ఇవ్వడు, ఇది కల్లా మాట. జగన్ గారు ఇచ్చినయే. ఇప్పుడు కొత్త ప్లాట్లు ఇచ్చేది లేదు, ఆ జగన్ బాబు సచ్చేది లేదు, అంతా బేకార్ అయ్యి. సార్ జగన్ గారు మొన్న జోజీనగర్ పర్యటనకు వచ్చారు భవానీపురంలో, ఎలా అనిపించింది? 42 ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చాయి కదా. వచ్చిన ఇదంతా పెద్ద స్కామ్ కదండి. ఎప్పుడు నుండో ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ వచ్చింది నిన్నగాక మొన్న, అది ఎప్పుడు నుండో ప్లాట్లు. ఈ సిండికేట్ ఎప్పుడు నుండో జరుగుతుంది. అది జరిగి ఏమైందంటే ఆఖరిలో అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అది పెద్ద స్కామ్ జరిగి నేలమట్టం చేసేసారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైతే వెళ్ళకూడదు ప్రభుత్వాలే చూడాలనేది వాళ్ళ వాదన. గవర్నర్ గారు కలిసి 1 కోటి సంతకాల సేకరణ పత్రులను వాళ్ళకి అందజేశారు. ఎలా అనిపించింది? నా దృష్టిలో అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు, రాంగ్. అది ఉన్నది రన్నింగ్లో పెడితే ఇప్పుడు ఉన్నది రన్నింగ్లో ఉంటే చాలు, కొత్త కట్టన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నాయి లేని మొత్తం ప్రైవేట్ పరం చేస్తే మిడిల్ క్లాస్ వాడు ఆడబోతాడండి. ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి అప్పులు అవుతున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఒక పక్క చాలా టైం పడుతుంది అంటున్నారు కదా. 10-15వ తారీఖులు కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఖజానా ఖాళీ అంటున్నారు. ముందు వాళ్ళు తింటా మానేస్తే
జనాలు సరిగ్గా వెళ్తాయి. ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగమైన సార్ మహిళలకి, మరి మగవాళ్ళ పరిస్థితి? ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకి పర్వాలేదు, మంచిది, ఆడవాళ్ళకి మంచిది. ఏమంటారు సార్, స్థానిక సంస్థల ఎన్నికలు ఏదన్నా మాజీ ప్రభుత్వాలకు ఏదన్నా ఉంటుందా, ఎఫెక్ట్ చూపిస్తుందా? వాళ్ళకి ఏదైనా కొద్దిగా అనుకూలంగా కానివ్వండి? చెప్పలేము. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రైతులు ఐడియాస్ మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ నష్టపరిహారాలన్నీ చూస్తున్నారు కదా. ఈ 18 నెలలు 2 తుఫాన్లు ఎదుర్కొన్నారు, గిట్టుబాటు ధరల గురించి కూడా పోరాడుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? గిట్టుబాటు ధరలు ఏముంది, మామూలు రీజనబుల్గానే ఉండేది, పెద్ద దాంట్లో మార్పులు ఏం లేవు. మిగిలిన సమస్యలు అంటారు, ఆ సమస్యలాగానే ఉన్నాయి. అసలు చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు. ఇప్పుడు ఏదైనా మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళండి, అబ్బాయి అది పనులే జరగవు, అబ్బాయి అది ఉత్తి మాట. అది సార్ విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు, అది ఎవరన్నా వస్తే ఉండటానికి బాగుంటుందని అప్పుడు మేము కట్టడం జరిగింది అంటున్నారు. మరి యోగా అని చెప్పి 330 కోట్లు ఒకే రోజు లావు చేశారనేది వీళ్ళ వాదన, ఎలా ఉంది? ఆ వాదనే ఉందండి, అది చేసేది. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అనేది అది కట్టడం అది మంచిదే. ఇప్పుడు వీళ్ళు ఏదో వచ్చేసి ఏదో చేస్తాం, వీళ్ళు చేసి చూపించాలిగా. వాళ్ళు ఆయన ఏదో కట్టాడండి జగన్ గారు కట్టినప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ మీరు ఏదైనా కట్టండి మీ హయాంలో, కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకు? అవును సార్, అవును. కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకండి? ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు సార్. ఒక కుటుంబానికి 25 లక్షలు అంట. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండటం వల్ల పథకాన్ని తొలగించామంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది, వస్తే బాగుంటుందా? వస్తే బాగానే ఉంటుంది కానీ వీళ్ళు రానివ్వరు, అది జరగదు. అది బేకార మాట, అది అసలు జరగదు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి నాతో పాటు ఎవరికన్నా. వీళ్ళు 25 లక్షలు 50 లక్షలు ఇవన్నీ బోగస మాటలు అయ్యి జనాల్ని మభ్య పెట్టడానికే తప్ప టీడీపీ గవర్నమెంట్ అనేది 5 పైసలు జారనివ్వదు, పేదోడికి అనేది ఉపయోగకరం ఉండదు. సార్ ఇదే విధానంలో చూస్తే అమరావతి రైతుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. మొన్నటిదాకా అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇప్పుడు అడుగుతుంటేనేమో మేనమేషాలు లెక్కిస్తున్నారు, మళ్ళీ ఒకసారి 2వ దశ అంటున్నారు. మరి ఏంటి సార్, ఏం జరుగుతుంది? పాపం వాళ్ళు అదంతా స్కామే కదండి, అసలు అదంతా స్కామే కదండి. అది జరగదు, అది జరగనివ్వరు. అది అబ్బాయి అది అట్లాగే నానుతూనే ఉంటుంది, ఆందోళన చేస్తూనే ఉంటారు, అది నానుతూనే ఉంటుంది, వీళ్ళ పని వీళ్ళు కానిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు, అన్నింటికి ఇవ్వచ్చా? ప్రజలకు అంత ఓపిక ఉందా నిజంగా చూడడానికైనా? మనం ఇప్పుడు 15 సంవత్సరాలు టైం ఇవ్వండి అడుగుతున్నారు కదా, మీడియా ముఖంగానే అడుగుతున్నారు డైరెక్ట్గా. ముందు ఈ 5 సంవత్సరాలు తగలబెట్టమనండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో సరిగ్గా పరిపాలన చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల దగ్గర పడుతుంది అనుకోండి. అవును సార్, అసలు ఏం సినిమా 2 సంవత్సరాలకి కూడా అసలు ఏమోలో ఏం కదులుతో నేను కనపడలేదు. అమరావతిలో భూములు అడిగిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు, కొంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో పోతాయి అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా డల్గా ఉన్నాం. ఒకటి అక్కడ రేట్లు విపరీతం పెరిగిపోయినాయండి, రేట్లు విపరీతం పెరిగిపోయినాయి. అదిగాక అది పెద్ద హైవే కాదు, అటు పోయి మెయిన్ ఏంటంటే అది రహదారి కాదు, అది పక్కన ఉంది. అక్కడ వెళ్ళి ఏదో షో చేసి మ్యాప్ చేసేసి ప్లాట్లు వేసేసి అంటగట్టారు తప్ప అసలు అది రహదారే కాదు. అది ఒక విషయంలో 2029 ఎలా ఉండబోతుంది సార్? జనవరి అనంతరం మళ్ళీ ప్రజల్లో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు. బస్సు యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు సార్, ఎలా ఉంటుంది? స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది? ఆ లెక్క అయితే ఏవిఎంలో స్కానింగ్ గ్యాంబ్లింగ్ జరగకపోతే మాత్రం వైసీపీ వస్తుందండి. ఉన్నాయి 2 పనులు ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి పనులు. సూపర్ సిక్స్ ఏం పెట్టారని చెప్పండి, మేముంటే బాధపడతారు కానీ అంటే ఉన్నోడితో రాజ్యం, లేనోడికి ఏమీ లేదు. ఇప్పుడు జగన్ అన్న కాలనీలు ఇచ్చాడు, ఆయన వచ్చాడు వాటిని కొంచెం అభివృద్ధి చేయాలి కదా, అభివృద్ధి పట్టించుకోవట్లేదు. సామాన్యులు ఏమైపోతారు, ఇక ఇచ్చిన డాక్యుమెంట్స్ ఆ బాండ్స్ కూడా క్యాన్సిల్ చేశారంటున్నారు. చేయలే, వాటిని చేయలేదు. మనం మేము వెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్తే మీకు ఇంతకుముందు బాండ్ వచ్చిందన్నారు, వచ్చి చూపించాం పట్ల, చూపిస్తే ఇంక మీకు రాదమ్మా, అది మీరు డెవలప్ చేసుకోండి మీరే అంటున్నారు. దానికి ఎవరు వస్తారు పట్టించుకోవడానికి చెప్పండి, ఎవరు రావట్లేదు. ఉందా అది స్థలం? చూపించలేం మాకు. ఆయన ఈ లోపు దిగిపోయింది, ఆయన వస్తే ఏమో చేసేవాడు కానీ అతను దిగిపోయి అతను వచ్చాడు, ఏం పట్టించుకున్నాడు, అతను వచ్చి ఏం పట్టించుకోవట్లేదు. ఎలా ఉందన్న సూపర్ సిక్స్ నిజంగానే అరకొరగా అందుతుందా, నిజంగా అందుతుంది? ఆ గ్యాస్ బండ్లు 3 పెట్టే సంవత్సరానికి 2 పడ్డాయి. మొన్న 3 సార్లు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి 3వ బండ కోసం వెళ్తే మాకు పైన రాలేదని చెబుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంటంటే అబ్బో మీకు చేసాం కదా అంటున్నారు. వీళ్ళు వాళ్ళ సోయింగ్ వాళ్ళు సరిపోయినాయి. రోడ్డు మీద ఫ్లెక్సీ కట్టించుకోవడం, పుట్టినరోజు చేసుకోవడం, వాళ్ళ తిరిగి సరిపోయిందా? నీకు ఓట్లు ఎత్తాక లేబర్ కావాలి, ఫుడ్కి వెళ్తే ఉన్నోళ్ళు కావాలి నీకు హోటల్కి, అంతేనా? లేబర్గా చూస్తున్నారు ఎవడైనా. ఆ చంద్రబాబు అని, జగన్మోహన్ రెడ్డి అని, పవన్ కళ్యాణ్ అని చెత్తగా ఉందా కూడా పరిపాలన అనకూడదు, కానీ మేము అంటే ఫీల్ అవుతారు కొంతమంది.
అంతవరకు సమయం ఇస్తేనే చేయగలం అంటున్నారు, ఇస్తారు అంత ఓపిక ఉందా ప్రజలు? ఎవరికి 10 ఏళ్ళ సమయం పవన్ కళ్యాణ్. 10 ఏళ్ళ ఆయన సింగిల్గా చేయమను, కూటమి కలిపి చేస్తే కాదు. ఇప్పుడు జనం ఏమంటున్నారు, దత్తపుత్రుడు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కూడా. అదే వాస్తవం మరి ఆయన చేసింది, అవునా కదా? అంటే గతంలో ఏ ఇబ్బంది ఉన్నా ముందుంటానన్న ఆయన తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? సైలెంట్ అంటే మనం అనకూడదు ఇంకా మాటలు అంటే కొంతమంది ఫీల్ అవుతారు నా మీద. ఇప్పుడు మా వాళ్ళు మేము కూడా నమ్మి ఓట్లు వేసాం, అంతకుముందు మేము జగన్కి వేసాం ఓట్లు, పవన్ వచ్చారని చెప్పి మేము వేసాం, క్యాస్ట్ మేము కాపులమే వేసాం, కానీ అది లేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే కాపులే. ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ పొలం కొనుక్కుందాం, పరిస్థితి అలాగే ఉందన్న. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అమరావతి ఇప్పట్లో అవదే కాదు, ఇంక 10 ఏళ్ళు ఉన్నా అది అవదే కాదు. ఏమో చెప్పండి, ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదంట, మళ్ళీ రెండో దశ అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎడుతున్నారు రైతులు, పొలం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా ఇంకా పొలం ఎడుతున్నారు, ఉన్నారా ఇంకా ఇవ్వమంటున్నారు పొలాలు. వాళ్ళు ఇచ్చి అడిగిపోతే చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, నీకు ఇద్దరు కొడుకులు, నీకు 2 ఎకరాల పొలం ఉంది, నువ్వు ఎకరం పొలం కూడా తీసుకుంటే రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి? అవునా కాదు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మేము చెప్పాను కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొలం తీసుకోను, వాళ్ళు ఉన్న ఇల్లు తీసుకోను, మీరు ఎక్కడో ఊరు బయట వస్తామంటే అది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అయ్యి. అంతర్జాతీయ విమానాశ్రయము, క్రీడా ప్రాంగణం కట్టాలి కూడా అంటున్నారు. పక్కన బిల్డింగ్ కడితే మన కడుపు పోవచ్చుదేంటి? రాదుగా. ఇప్పుడు కూరగాయలు ఎంత రేట్లు అమ్ముతున్నారు? అట్టిపళ్ళు మొత్తం తోటలు మొత్తం పోయినాయి, లేవు కూరగాయలు లేవు. ఇంత ఆకుకూర కట్ట వచ్చేపాటికి 50 రూపాయలు, కొత్తిమీర కట్ట వచ్చేపాటికి ఏ రంగం బతకాలండి? ఇప్పుడు మేము 4 పిల్లలు ఉన్నాం మాకు ఇంట్లో, ఎట్ట పోతారు చెప్పండి? ఇప్పుడు ఉన్న కంటే ఒక్క కడితే కటింగ్ చేసుకుంటున్నారు. ఇదే విధానంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు, కానీ ధరలు మటుకు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనీ మండుతున్నారు, అక్కడ రైతులు ఏమో ఏడుతున్నారు, చచ్చిపోతున్నారు పురుగు ముందు అయ్యి. కిలో టమాటా 4 రూపాయలు 3 రూపాయలు పోసేస్తున్నాడు, ఇల్లు కిలో టమాటా ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నాడు. దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు మరి? వాళ్ళకి పవన్ కళ్యాణ్ పట్టించుకుంటుండా, చంద్రబాబు పట్టించుకుంటుండా, ఎమ్మెల్యే పట్టించుకుంటుండా, ఎంపీ పట్టించుకుంటున్నాడా, కార్పొరేటర్ పట్టించుకుంటున్నాడా? ఎవరు పట్టించుకుంటా చెప్పండి? మొన్న ఈస్ట్ గోదావరి సభలో మా మాట వినకపోతే ఆయన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు, బుల్డోజర్లతో పడతాం. అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పోవాలా? మన భవానీ పొలంలో పడేసుకోవాలా? మన ఇల్లు మొత్తం పడేసుకుంటున్నారు. గీత దాడితే కాళ్ళు కీళ్ళు ఎరగబెట్టి కింద కూర్చోరు. రోడ్డు మీద మరి మొత్తం ట్రాఫిక్ అని జామ్ అయిపోతుంది. ఒక్క పోలీసు నాయకుడు పట్టించుకోడే. ఎంతసేపటికి 2 వీలర్ రోడ్లే కనపడుతున్నాడు పోలీసులు కేసులు రాస్తానికి. కారు రోడ్డు కనపడ్డా, ఆటో వాళ్ళు కూడా అనకూడదు, ఆటో వాళ్ళు మనం వాళ్ళ పట్ట కూడా కొట్టారు పాపం, ఫ్రీ బస్సు పెట్టేసి. 2 వీలర్ మాత్రం అడ్డంగా కేసులు రాస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి అంటారు? దాని గురించి పట్టించుకోవట్లేదు ఎవరు. వాళ్ళకి అది చెత్త మెయిన్. అది అంబులెన్స్ కూడా ముందు ఎన్ని ఉన్నాయి జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. 100కి 10 కూడా కనపడతారు రోడ్డు మీద. ఇప్పుడు బోళ్ళు పోయినాయి ఇన్ని. అది చెప్పండి. భాగస్వామ్యంగా 15 ఏళ్ళు ఉంటాము, మీరు వేరే వాళ్ళని రానివ్వని వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు. రేపు ఎలక్షన్లో తెలిసిపోద్దిగా. 15 అన్నది 30 అన్నది జనాల్లో మార్పు వచ్చింది. ఇప్పటికే వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే జనం వెళ్తే ఊళ్ళో జనం రావట్లేదు వీళ్ళకి. మరి ఈయన ఒక్కటి వెళ్తేనే మరి జనం కుప్పలు వచ్చేస్తున్నారు. అదే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నాడు అన్నాడు. నీకు డబ్బులు తిని వెళ్తున్నావా? నా డబ్బులు తిని వెళ్తున్నానా? నా పని నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు నా పని వెళ్ళిపోతున్నా, నేను వెళ్తలేదుగా మీటింగులకి. అభిమానంతో వెళ్తున్నారు వాళ్ళు, అది తప్పు అనకూడదు. ఖచ్చితంగా 2029 మార్పు ఉంటుందంటారు. దాంతోపాటు స్థానిక సంస్థ పంచాయతీ ఓట్లో వచ్చిందన్న మార్పు. 29 కూడా అవసరంలా. రేపు ఎలక్షన్ కదా, పంచాయతీ ఓట్లు పంచాయతీలో తేడా వచ్చింది జనాలకి. చూస్తానండి.